ఇగో అన్న, ఇప్పుడు అందరం భయం కొద్దున్నాం. ఇప్పుడు వెతుకుడద్దు. శ్రీకాంత్ ఎన్నో కాడు ఉంటాడు. ఇప్పుడు టైం ఎట్లా 3 అవుతుంది. 2 గంటలు అయితే తెల్లారుతుంది. తెల్లారినాక లెంకుదాం. శ్రీకాంత్ నడు నడు నడు. ఏమైంది? వీడా రక్తం ఉన్నదేంది? కొంపదీసి శ్రీకాంత్ని గిట్ట చంపేసిర్రా? గాన్ని వాళ్ళు చంపుతారు. రక్తం కాదు అది. నువ్వు భలే ఉన్నావేందన్న? అదే టమాటా సాస్ అనుకున్నావా? రక్తమేనా? గంట మంచి ఎర్రగా ఉన్నది. అవన్నా అది రక్తమే నిజంగానే. శ్రీకాంత్కి ఏమో అయినట్టుంది. ఇగో మీరు లేని పోని చెప్పి నాకు భయం పుట్టే గురి. శ్రీకాంత్ గారికి ఏం కాదు. ఏం కాదు అనుకుంటా చూసుకుంటుంటే ఎట్లన్నా పా, ఆ రక్తం పట్టుకుని పోదాం పా, ఎక్కడున్నాడో కనబడతాడు పా. రక్తమే కనిపించలేదు. అమ్మతోడే ఇప్పుడు శ్రీకాంత్ ఎట్లా దొరకాలి? ఏమోనే, దొరుకుతాడో దొరకడో. మనమైతే ఇంటికి పోదాం పా, నాకు భయం అవుతుంది. నిజంగానే నాకు కూడా భయం అవుతుంది. పోదాం పారి. ఇవ్వలేటు పోయేది లేదు. శ్రీకాంత్ గారు దొరికేదాకా నా తెలియకుండా ఎవరైనా బయటకు కూడా ట్రై చేసిరనుకో, ఇక్కడ ఏం తిరుగుతుందో తెలియదు. కానీ దానికన్నా ముందు నేనే మిమ్మల్ని చంపుతా. పా పోయి మనుషులు ఎక్కువ ఎంకలాడేవాడిని. అన్నా నేను గిడివా ఎత్తుతానే. అన్న నేను ఇటు పోయి ఎత్తుకున్నా. నేను గిడిపోయి ఎంకలాడతా, మీరు ఎటు పోయి ఎంకలాడు. అవునే, నాకు భయం అవుతుంది. మన ఇద్దరం ఒక్కటేకి వెళ్ళిపోదాం. ఓ శ్రీకాంత్ అన్న, ఈ శ్రీకాంత్ గారు ఏడవేయండి ఇంత తలపండు వాళ్ళగా. ఇంకేం తలపాని వాళ్ళు కూడా ఉంది, ఆల్రెడీ వలిగినట్టే ఉంది. అందుకే ఈ రక్తం అంతా. ఛీ, మీతో రాకున్నా అయిపో. నేను ఇళ్ళకెళ్ళి బయట పడేరాక నా ప్రాణం మీద నాకే నమ్మకం లేదు. ఏమోనే, నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. ఆ దిక్కువలోని వేసుకోకుండా అయిపో. ఏమో 3 రోజుల షూట్ అట. 3 రోజులు ఒక్కరోజు పెట్టుకుంటే ఇవరకు ఎప్పుడో ఇంట్లో ఉంటాము. పాప ఫస్ట్ అయితే ఎత్తుకుదాం. దొరకాలని దేవునికి మొక్కు. అటు దొరకరాక మనం ఇళ్ళకెళ్ళి బయటకెళ్ళి లేదు. దా శ్రీకాంత్ ఏడున్నావురా? శ్రీకాంత్ అరే శ్రీకాంత్ పుణ్యం కూడా కలిపి ఏడున్నామే.
శ్రీకాంత్ 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 ఏమైందా? లేవు. ఇక్కడే ఉన్నట్టుంది. ఇంకొంచెంసేపు నేను ఇక్కడ ఉంటే నేను కూడా అవుటే. తిరిగి తిరిగి కాళ్ళన్నీ నొత్తన్నాయి కానీ ఆడైతే దొరుకుతలేడు. ఆడ దొరుకుడేమో కానీ మనం ఇలాకెళ్ళి బయట పడదామంటే మనకి గేటు కూడా దొరుకుతలేదు కానీ ఎటు చూసిన ఒకటే తవ్వు ఉంది. ఏంది ఏమో గేట్ అంటారు పోదామంటారు. శ్రీకాంత్ గారు దొరికేదాకా ఏడుకోలేదు. ఏ చూడు కాదు గేటుకి వెళ్ళి ఇట్లున్నాడేమో అని అంటుంది అంతేగానే. అంతే దొరికిందా? దొరకడు ఎక్కడిది దొరకలే. అందరం ఉన్నాం కానీ ప్రశాంత్ గారు ఏడి మళ్ళా. ఊరేక ఈడేడి కనబడతలేడుగా ప్రశాంత్. కుంపదీసి అయినా కూడా ఏ ఏ మీరు లేనిపోయి నాకు భయం చెప్పకూరి. వాళ్ళకేం కాదు నేనున్న వాళ్ళకు. పారి పోయి ఎంకలాడదాం. ఇగో అన్న ఎత్తుకుదాం కానీ అందరం ఒకటేకెళ్ళి పోయి ఎత్తుకుదామే. ఒక్కొక్కరు ఎత్తుకుడు అద్దే అట్లా అయితే ఎటోళ్ళు అటే మాయమవుతారు. అవు అది కూడా కరెక్టే. పోయి ఎంకలాడదాం పారి అందరం. శ్రీకాంత్ ప్రశాంత్ శ్రీకాంత్ ఎక్కడున్నారు? ఓ శ్రీకాంత్ అన్న. ఏమైంది 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 ఏమైంది? ఏ ఈ బ్యాగ్ మాదే. ఈ బ్యాగ్ ఈడుందంటే మరి ప్రశాంత్ గాడు నేను చెప్పలేదా ఆడు కూడా కథమైండు. ఈడుంటే మనం కూడా సత్తాం. పారిసప్పటికి పోదాం. ఎటు పోతావు వెతకద్దా? నీ ఎతుకుడి మీద మన్ను పోయ్యా. నువ్వు 3 రోజుల షూట్ అనే ఇక్కడ దాకా తీసుకొని వచ్చినావు. మేమైతే పోతాం, మేమైతే ప్రాణాలతో ఉంటావు. నువ్వు ఉంటావా సత్తవాది నీ ఇష్టం. పాయే పోదాం. ఏ ఎటు పోతారు? వాళ్ళు దొరికేదాకా ఎటు పోలేదు. ఒకవేళ ఓడా ట్రై చేశారనుకో అది అచ్చిరో లేదో కానీ మిమ్మల్ని చంపుతా. ఏమరో బాగా బెదిరిస్తాను. ముగ్గురా ఉన్నాం, సంపుదాం. ముగ్గురు అవసరం లేదు వాడిని చంపడానికి. నేను ఒక్కదాన్ని చాలు. మీరు పక్కకుండుర్రి.
ఏ నువ్వేంది నన్ను చంపేది? ఆఫ్టర్ ఆల్ ఆడదానివి. నీ అసలు నీ ఫీల్డ్లా బొచ్చడ మంది చూసిన, సంపుడు కూడా చంపిన. ఈ అవ్వ సప్పుడేకుండా అర్థమైందా? ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని కాబట్టేరా నీ దోస్తుగాలని ఇద్దరిని నేనే చంపినా. నిన్ను కూడా చంపబోతున్నా. ఏ హారిక, నువ్వు వాళ్ళని చంపడేందే? చంపడే నోరు మూసుకో. ఏయ్ నీకేం కూడా తెలియదు. నువ్వు సప్పుడేకుండా నన్ను చంపింది కాక నాకు కాబోయే భర్తను కూడా చంపుతారా? నేనెప్పుడు దాచినా నువ్వెప్పుడు దాచినావే? బతుకున్నాకనే చంపినా పడుతుంది. ఏయ్ ఇదేంత గింత ఘోరంగా ఎత్తాంది? నాకు తెలిసి దానికి దయ్యం పట్టినట్టుంది. కావచ్చు. ఏ గీసొంటి వేషాలు చిన్నప్పుడు చూసిన, గీసొంటి వీటికి భయపెట్టాను కాదు నేను. నేనెవరో తెలితే ఉచ్చ వాసుకుంటావురా నువ్వు. ఏ వదివే నువ్వు? ఆయన కాబోయే పెళ్ళానివి, దానికే వచ్చి చూసుకుంటానా? నేను రోహిణిరా. గుర్తు రాలేదా? నన్ను నా రోహితును 3 సంవత్సరాల క్రితం ఇక్కడికే ఫోటో షూట్ కి తీసుకొచ్చారు మీరు. గుర్తొచ్చిందా? నా రోహితును మీరు ముగ్గురు కలిసి బండ కొట్టి చంపారు. నన్ను రేప్ చేసి బతికుండంగానే బొంద పెట్టారు. గుర్తొచ్చిందా? అంటే నువ్వు నువ్వు రోహిణ? అవునరా నేనే. నేను నా రోహిత్ కలిసి ఎన్నో కలలు కన్నాం. ఇద్దరం కలిసి సంతోషంగా బతుకుదాం అనుకున్నాం. మా పెళ్ళికి మా పెద్దలు ఒప్పుకోకుండా మరీ ఒప్పించుకొని ఇక్కడ తీసుకొచ్చినాం. ఇక పెళ్లి చేసుకొని సంతోషంగా ఉందామన్న వరకు మీరు ఇట్లా చేసిర్రా. నీ దోస్తుగాళ్ళిద్దరిని బండ కొట్టి చంపింది నేనేరా. ఇప్పుడు నిన్ను చంపవేది కూడా నేనే. మాకేం తెలియదు, మాకేం తెలియదు. హారిక, హారిక, లేవు. నేనెందుకు గీడున్నా? గీడెందుకు గీడమన్నాడు? అది ఏడవంటే ఏంది? మనం పోదాం. ఇదిగో. అల్లు అయితే మనని ఓడి ఇడతా. ఇదిగో. ఆగో, మీరెప్పుడు వచ్చిర్రు? అగో అయిందా ఫోటోలు దిగుడు? అగో మమ్మల్ని కూడా 2 దించరా? మంచి కాంబో డ్రెస్ వేసుకొని వచ్చినాం. 2 ఫోటోలు దించుండ్రి. ఫోటోగ్రాఫర్ లేరి, అశోక్ గారు మంచిగా తీస్తారట ఫోటోలు. 2 తీయమన్నారు. ఏంది ఫోటోలు దిగుతారా? ఈ లొకేషన్ లేదు, వేరే లొకేషన్ దిగారు పారి. లేదు లేదు, మేము ఈయన దిగుతాం. గ్రీనరీ మస్తు ఉన్నది. మళ్ళీ మేము మెరూన్ కలర్ డ్రెస్ వేసుకున్నాం. ఇలా మస్తు వస్తుంది ఫోటో, మంచిగా ఉంటాయి. ఈయన దిగుతాం. దించమనరా ఫోటోగ్రాఫర్ విలువ. పిలు అని విలు. అది వచ్చిండు, మీకు ఎట్లా చెప్పాలి? మీకు చెప్తున్నామో భయపడతారు. ఇవి ఇక్కడ వద్దు, మీకు ఇంటికి నాకు అన్నీ చెప్తా. పారి ఫస్ట్ ఇంటికి పోదాం. అగో ఇంటికి పోదామంటావు. ఇవరిదాకా వేరే లొకేషన్ లో దిగుదామన్నావు, మళ్ళీ ఇంటికి పోదామని అంటున్నావు. ఇగో సింధు వద్దన్నప్పుడు నేను ఇంటికైనా అన్ని మంచిగా చెప్తా. అరే ఇంటికైనాక ఏంద్రా చెప్పేది? ఇక్కడనే చెప్పు. అశోక్ గారు చచ్చిండు, ఇక్కడ ఒక దయ్యం కూడా ఉన్నది. చాలా ఇక ఇంకా కొంచెం ఉన్నామనుకో మన కూడా చంపుతుంది. ఏంది దయ్యమా? ఏరిల్లు దయ్యం అన్నాక ఇంకుంటారా? పోయి ఇంట్లో మనవచ్చురు. మనం పోదాం.